ప్రాతిభాషిక సత్తా, వ్యావహారిక సత్తా ఈ రెండు కూడా అధ్యాసం కావడంలో, కల్పితాలు కావడంలో, అనగా లేని వాటిని ఉన్నవి అనుకోవడంలో రెండు సమానమే. అయినప్పటికీ వీటింటికి ఒక భేదం కూడా ఉంది. ప్రాతిభాషిక సత్తా గల పదార్థాలు భ్రాంతి కాలంలోనూ స్వప్న కాలంలోనూ కనబడుతున్నాయి. భ్రాంతి, స్వప్నం అంతం అయిపోయిన తర్వాత, లైట్ వేసిన తర్వాత, నిద్ర నుంచి లేచిన తర్వాత, ఇతర సమయాల్లో ప్రతీతంగా అనగా కనపడవు. కానీ వ్యావహారిక సత్వ విషయం అట్టుగా మనుష్యుడు ఆత్మజ్ఞానం కలగక ముందు ప్రాపంచిక వస్తువుల్ని పరమసత్యాలుగా నమ్మి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాటి వెంటబడి సుఖదుఖాలు అనుభవించే అజ్ఞానే అయినప్పటికీ నిరంతరం అభ్యాసం చేత జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత, అంటే నిరంతరం ఆత్మధ్యానం చేసి బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్న తర్వాత ప్రాపంచిక వస్తువుల్ని మిథ్యాభూతంగా, ఈ ప్రపంచంలో ఉండే ఈ వస్తువులన్నింటినీ మిథ్యా, లేని ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, అనగా కల్పితాలుగా నమ్మినవాడు కావడం చేత బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు వీటిని ఉన్నది లేదు, ఇదంతా ఒట్టిదే, మాయ అనేది తనకి దృఢమైపోతుంది. ఆ బ్రహ్మజ్ఞానికి వాటి వెంటబడి వాటిని సంపాదించాలని ప్రయత్నం చేస్తూ సుఖదుఖాలను అనుభవించాలని వాటి కోసం ఆశపడడు, వాటిని అనుభవించడు. ఎవరు? బ్రహ్మజ్ఞాని. అంటే వాటితో సంబంధం వదిలిపోతుంది అతనికి. ఇక ఈ ప్రాపంచిక విషయాలు, ప్రపంచంతో, జగత్తుతో, మనుషులతో సంబంధం వదిలిపోతుంది. అవి సంప్రాప్తమైతే సంతోషము లేదు, దుఃఖం కానీ లేదు. ఆ మనోనిశ్చలతను పొందుతాడు. అంతేకాని ఇది తాడు అని తెలుసుకున్న తర్వాత పాము కనపడకుండా పోయినట్లు ఈ జగత్తు అంతా భ్రమమే అని తెలిసిన వెంటనే వ్యావహారిక సత్త కలిగిన ప్రాపంచిక పదార్థాలన్నీ, పంచభూతాలు వగైరాలు కనపడకుండా పోతావని అర్థం కాదు. బ్రహ్మ జ్ఞానం కలిగిన తర్వాత ఇవి కనబడకుండా మాయమైపోతాయి అనేది అర్థం కాదు. అక్కడ వాటి మీద సంబంధం తొలగిపోతుంది. బాధ్యతలు లేదు, ఆశలు లేదు, ఏటి జోలికి పోడు, పక్కకు తొలిగుంటాడు. కానీ అవి ఉన్నట్లుగా తోచినప్పటికీ వాటితో జ్ఞానం కలుగుక పూర్వం వలె జ్ఞానం కలిగిన తర్వాత సంబంధం పెట్టుకోడు జ్ఞానం అయినవాడు. ఈ పరిస్థితి వల్ల జ్ఞాన దృష్టిలో, అనుభవంలో అవి లేనివే అయిపోతున్నాయి. జ్ఞానికి వీటితో ఎలా సంబంధం లేదో, ఎప్పుడైతే సంబంధాన్ని చెంచుకొని పక్కకు దొరుకుతున్నాడో అన్నవాడు తన దృష్టిలో ఇవి లేవు. ఉంటే ఉండేగాక తనకు మాత్రం లేవు. అలాగే ప్రాపంచిక వస్తువులు అజ్ఞానాలు అనుభవించి హర్ష విషాదాలు పొందేవి. బయట ఎన్ని ఉన్నప్పటికీ కూడా అజ్ఞానంగా ఉన్నవాళ్ళ మనందరం ఈ ప్రాపంచిక వస్తువులను చూసి అనుభవించి సంతోషపడతాం, ఎంతో ఆనందపడతాం, కొన్ని విషయాల్లో బాధపడతాం. మరి బయట ఎన్ని ఈ విషయాలు ఉన్నప్పటికీ బంధువులు, మిత్రులు, సినిమాలు, సర్కస్లు, కాఫీ హోటళ్ళు, మార్కెట్స్, బట్టల షాపులు, వినోదాలు, ఈ మొదలైనవి ఎన్ని ఉన్నప్పటికీ జ్ఞాని యొక్క మనసుకు వాటితో సంబంధం దిగిపోయి
సర్కస్ ఆడుతుంది. దాన్ని చూద్దామని కానీ దాని మీద కోరిక కానీ మనసులో రవ్వంతైనా ఉండదు తనకి. అందువల్ల అది ఉంది ఓ పక్కన, తనకు లేదు, దాని మీద జ్ఞాపకం లేదు, వెళ్ళిపోతున్నాడు. కనుక వాటి వల్ల అజ్ఞానికి వలె హర్ష విషాదాలు సంభవింపవు జ్ఞానికి. దాన్ని చూద్దామని ఆసక్తి కానీ విందామని ఆసక్తి కానీ ఈ హర్షం పొందడం, చూడకపోతే అయ్యో చూడలేదని విచారపోవడం ఇది లేదు. కనుక జ్ఞాని దృష్టిలో అవి లేనివే అయిపోతాయి. అదే అర్థం. అక్కడ స్టేజీ మీదకి వచ్చి నెత్తిన కొండ పెట్టుకొని నాట్యం చేస్తూ ఎన్ని చిందులు తొక్కినా ఎన్ని గంతులు పెట్టినా కానీ కొండ మాత్రం కింద పడకుండా ఆభాసు కాకుండా ఉండేలాగా నాట్యం అభ్యాసం చేసిన నాట్యగాడు నాట్యం చేసే సమయంలో మనస్సు చెదరి ఏకాగ్రత కోల్పోవడానికి కారణాలైన సంగీతం పాడేవాళ్ళు కొంతమంది, పాట పాడుతూ ఉండటం కొంతమంది, తాళం వేసేవాళ్ళు తాళం వేస్తుంటారు, మధ్యలో కొట్టేవాడు మధ్యలో కొడుతుంటాడు, హాల్లో సోడాబుడ్లు కిర్రుమనడం, ఎన్ని జరుగుతున్నప్పటికీ తన చిత్తాన్ని ఆ ధ్వనుల మీదకి తొలిగిపోయాడు. ఆ శబ్దాలు వినటానికి పోయాడు మనస్సుని. వినపడుతుంటాయి, అంతవరకు చెవుల్లో పడుతుంటాయి, కానీ వీళ్ళు తాళం సరిగా వేయలేదే, మృదంగా సరిగా కొట్టలేదే, దాని మీదగా మనస్సు పోనేవాడు. తన రాజ్యం మీద తలపైన ఉన్న కొండ మీద నిశ్చలంగా మనస్సును నిలుపుతాడు. అభ్యాసం చేత ఎలా సంపాదించాడో అతను అలవాటు చేసి మనస్సును అలా ఆ నెత్తి మీద ఉన్న కొండ మీదనే మనస్సుని నిలబెట్టేటట్టుగా, దాన్ని తొణక్కుండా కింద పడకుండా ఉండేటట్టుగా మనస్సును అక్కడ నిలబెట్టాడు, అలవాటు చేశాడు ఆ విధంగా. అలాగే అనావరతాభ్యాసం చేత చిత్తాన్ని బ్రహ్మమునందే లగ్నం చేయటాన్ని, అనవరతం మనస్సుని బ్రహ్మమునందే లగ్నం చేయటాన్ని సంపాదించగలిగిన యోగి తాను ప్రపంచంలో ఉంటూ కూడా వ్యవహారం చేస్తున్నప్పటికీ ప్రాపంచిక విషయ వ్యామోహంలో పడడు. ఆ యోగి మహానుభావుడు జ్ఞాని ఈ ప్రాపంచిక విషయాల్లో వ్యామోహం చెందడు అని చెప్తున్నాడు. సుఖదుఖాదులనే జంటలకు వశం కాడు. సుఖము దుఃఖం అనే ఈ రెండు జంటగా వస్తూనే ఉంటాయి, వీటికి వశం కావడం అన్నాడు. బ్రహ్మావలోకనం చేయడం, ఆనందాన్ని అనుభవించడం అనే దాన్ని ఒక్క క్షణం కూడా మర్చిపోడు. బ్రహ్మలోనే ఉండడం, ఆనందాన్ని అనుభవించడం అనే దాన్ని ఒక క్షణం కూడా మర్చిపోడు. అంటే ఆత్మానందంలోనే మునిగి ఉంటాడు జ్ఞాని అని అర్థం. ప్రాపంచిక విషయాలు జ్ఞాని చిత్తానికి కలవరం కలిగించలేవు. ఇంద్రజాలం చేసేవాడు తన ఇంద్రజాల శక్తి చేత సభికులకు వినోదం కలిగించడానికి ఒక మాయా పట్టణాన్ని నిర్మించి అందులో భవనాలు, రోడ్లు, షాపులు మొదలైన వివిధాలైన వస్తువుల్ని నిర్మిస్తే ఇవన్నీ ఇంద్రజాల శక్తి చేత లేనివి ఉన్నట్లుగా మాత్రం కనబడుతున్నాయి. సినిమా కర్టెన్ మీద కనబడే వస్తువులే అవి. ఎరిగిన వాడు ఆ వస్తువులలో వేటినైనా కావాలని కోరి వాటి కోసం ప్రయత్నం చేస్తాడా? మరి చేయడు కదా. అలాగే బ్రహ్మసత్యం, జగన్మిథ్య ఈ కనబడేదంతా మాయాశక్తి చేత, విలాసం చేత కల్పించబడ్డది అనే సంపూర్ణ విశ్వాసం గల జ్ఞాని జగత్తులో ఏ పదార్థాల వెంట పడడు, పరిహసిస్తాడు, ఇంకా దేనికోసం ప్రయత్నించడు. ఈ జగత్తులోని దేహాలు, మనుష్యులు, పదార్థాలు
అన్నీ కూడా మాయచేత కల్పింపబడినవిగా కావటం చేత లేనివి ఉన్నట్లుగా తోచేవే అని తన మనసుతో ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ లేనివే ఉన్నట్టుగా కనపడుతున్నాయి అనుకుంటున్నాడు. ఉన్నది సత్యమైనది బ్రహ్మ ఒకటే, ఇవన్నీ ఒట్టివే అని, అందుచేత తాను కూడా బ్రహ్మమే అని సంపూర్ణంగా దృఢంగా అచంచలంగా సద్గురోపదేశ శాస్త్రాభ్యాసాల చేత నమ్ముతున్నాడు, దృఢంగా తెలుసుకుంటున్నాడు. అచంచలంగా చంచలం లేనటువంటి మనస్సుతో సద్గురు చేసినటువంటి ఉపదేశం వల్ల, శాస్త్రాభ్యాసం వల్ల, విశ్వాసం కలగటం వల్ల జ్ఞాని దృష్టిలో కోరబడే వస్తువులు కానీ కోరేవాడు కానీ రెండూ లేకుండా పోవడం చేత జ్ఞానికి ఈ వస్తువులు హర్ష విషాదాలను కలిగించవు. కోరేవాడు లేడు ఆడ. కోరేవాడే లేనప్పుడు కోరబడే వస్తువే లేదు ఇక తర్వాత. అంటే జ్ఞానికి అజ్ఞానికి వలే సంసార తాపం ఉండదు. సద్గురోపదేశానుసారంగా చేసిన అభ్యాస పాఠం చేత అనుభవపూర్వకంగా జీవోనాహం, నేను జీవుడను కాను, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అనే మాటను సాక్షాత్కారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న జ్ఞానిలోని జీవభావం 99% దాదాపు నశించిపోయినందువల్ల, అనగా అంతమైపోయినందువల్ల తాము జీవులము అనుకునే అజ్ఞానంలో ఉండేవారు కోరే ప్రాపంచిక విషయ భోగాలను జ్ఞాని వాంఛించడు. ఇది జ్ఞానికి ఉన్నటువంటి లక్షణం. 6 నెలల నుంచి రోగగ్రస్తుడై ఉండి ఆఖరు గడియలు సంప్రాప్తం కాగా భూషీనం చేయబడ్డవాడు, అనగా కింద పండుకోబెట్టబడిన వాడు, జీవితాశ అడుగంటినవాడు, ఇంకో 5 నిమిషాల్లో చనిపోయేవాడు పెళ్లి చేసుకుంటానంటాడా? ఊపిరి పోబోతుంది. ఏమయ్యా మంచి అమ్మాయి నీకు పెళ్లి చేస్తాం 10 లక్షలు కట్నం ఇచ్చి అంటే పెళ్లి చేసుకుంటాడా? సరేనంటాడా? ఒప్పుకుంటాడా? అలాగే భోగాలు అంటే ప్రాణం పోబోతుంది, అన్ని ఆశలు ఉడిగిపోయినాయి, వాడికి ఇంకా బాధ అవుతుంది ఈ మాటలు వింటే. అలాగే భోగాలు అనుభవించాలి అనుకునే జీవుడనేవాడు జ్ఞానిలో నశించిపోవడం వల్ల పరమానంద రూపమైన బ్రహ్మమే తాను అని ఎరిగిన జ్ఞానికి తుచ్చమైన ప్రాపంచిక భోగాల మీద ఆసక్తి ఉండదు. ఇదే మనం తెలుసుకోవాల్సింది. జ్ఞానికి వ్యసనం ఈ దేహంలో ఉన్నప్పుడు కష్టాలు వచ్చినాయి కానీ, దుఃఖం కానీ, మరణకాలం దగ్గర పడుతుందని భయం కానీ, దేహం పడిపోయిన తర్వాత పునర్జన్మ రూప దుఃఖం కానీ జ్ఞానికి ఉండదు. మొదట అజ్ఞానావస్థలో ఉండగా తాను జీవుడను అనుకుంటూ బాగా తినాలి, తాగాలి, ఇంద్రియార్థాలను విషయ సుఖాలను సంపాదించాలి, బాగా సుఖం పొందాలి, దుఃఖాలను నేను సహించలేను, వాటిని రాకుండా చేసుకోవాలి అని దేహాభిమానంతో అహంకారంతో ప్రాపంచిక వ్యవహారంలో మునిగి తేలుతూ ఉన్నవాడైనప్పటికీ, ఇన్ని విషయాల్లో మునిగి తేలుతున్నవాడైనప్పటికీ కూడా సజ్జన సాంగత్యం, సద్గురు లాభం కలిగి సద్బోధన శ్రవణం చేసి సదభ్యాస పాఠం చేత తాను జీవుడు కాదని బ్రహ్మమే అని నిశ్చయాన్ని సంపాదించుకున్న జ్ఞాని
జ్ఞానం కలగకపోవడం ఎలా ప్రాపంచిక వ్యవహారం ఉత్సాహంగా చేస్తుండేనో, ఇలా జ్ఞానం కలిగిన తర్వాత చేస్తాడా? ఈ విషయాలన్నింటిలోకి జొరబడతాడా? చేయడు. అయితే మరేం చేస్తాడు అంటే, తనలో జీవత్వ ఆరోపణ వల్ల తాను ఇది వరకు చేసినట్లు చేయటానికి సిగ్గుపడతాడు. లజ్జితుడై ఇది వరకు ఎంత పొరపాటు పడ్డానో అనుకొని ఆ వ్యవహారాన్నంతా కట్టిపెట్టి ప్రారబ్ధానుసారంగా దేహపతనం అయ్యే వరకు దేహానికి సంభవిస్తున్న సుఖదుఖాది జంటలను ఓర్పుతో అనుభవిస్తూ పండి వాడి ఎండిపోయిన ఆకు ఏ పక్కకు గాలి వీస్తుంటే ఆ పక్కకు ఎలా లాక్కొని పోగొడుతుంటే పరితపించకుండా, దాన్ని ఎదుర్దిరగకుండా, ఎప్పుడు ఏది సంభవిస్తే దానిని స్వీకరిస్తూ సర్వానర్థాలకు హేతుభూతమైన దేహం నుంచి వదిలింపబడి ఎప్పుడు విదేహ కైవల్యం పొందగలుగునో కదా అని మిగిలి ఉన్న ఆయుష్య కాలాన్ని గడుపుతూ దేహాన్ని ప్రారబ్ధానికి విడిచిపెడతాడు జ్ఞాని. ఇది జ్ఞానికి ఉన్న లక్షణం. ప్రారబ్ధవశం వల్ల వాని దేహం ఎన్నాళ్ళు జీవించి ఉండాలో అన్నాళ్ళు ఉండక తప్పదు. కనుక ప్రారబ్ధ వేగం వల్ల తగినంతగా తినడం తాగడం మాత్రం చేయక తప్పదుగా. అలా తగినంతగా దేహం నిలిచి ఉండడం కోసం తినడం తాగడం మాత్రం అలవాటు ప్రకారం ఒక మాటికి ఇస్తే ఆగకుండా గడియారం 24 గంటలు ఎలా తిరుగుతుందో అలాగే మెకానికల్గా ప్రారంధం అనే కీ ఇయ్యబడింది. కనుక మితంగా తినడం త్రాగడం చేస్తుంటాడు. అంటే ప్రాపంచిక విషయాభిలాష, ఆ విషయ సముపార్జన అనేవి వీరిని వదిలిపోతాయి. రుచిగల పదార్థాలు కావాలి అనే మాట లేకుండా ఎక్కడ ఏది దొరికితే దాన్ని ఆకలి తీరడానికి మాత్రం తీసుకుంటూ ఉంటాడు. ఈ పరిస్థితిలో ఇతడు జీవన్ముక్తుడు ఆనబడతాడు. జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు అవుతున్నాడు. ప్రారంధం క్షయించేదాహా దేహంతో ఉండి జీవన్ముక్తుడు అనబడుతూ ప్రారంధం నశించిన తర్వాత దేహం పడిపోగా మళ్ళీ తిరిగి తల్లి గడుపులో ప్రవేశించడం, దేహంతో బయటపడటం అనే సంసారం అతనికి ఉండదు. మోక్షం అనగా విదేహ కైవల్యాన్ని పొందుతాడు అంటున్నది చార్యోగోపనిషత్తు. 100కి 100 మార్కులు సంపాదించుకున్న జ్ఞానికి ప్రారంధం ఉండని మాటే వాస్తవం. ప్రారంధం లేదు నిజానికి, కానీ మనకు కనపడుతుంది తను శరీరంతో ఉన్నాడు, ప్రారంధం అనుభవిస్తున్నాడు. అది జ్ఞానికి ప్రారంధం ఉండని మాటే వాస్తవం. వానికి దేహాభిమానం, ప్రాపంచిక విషయాలతో సంబంధం జ్ఞానం కలిగిన సమయంలోనే పోయింది. జ్ఞానికి ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలిగిందో, ఆత్మజ్ఞానం బ్రహ్మసాక్షాత్కారం ఎప్పుడైతే అయిందో అప్పుడే అతనికి దేహాభిమానం, ప్రాపంచిక విషయాలతో సంబంధం తెగిపోయింది. సుఖ దుఃఖాలు లేవు, మంచి చెడ్డలు లేవు, లాభ నష్టాలు లేవు, మానవమానాలు లేవు. ఈ మొదలైన జంటలు ఎగిరిపోయినాయి.
వానికి ప్రారంధం లేనే లేదు. పాము చేత విడవబడిన కుబుసం పాము ఆకారంగా ఉండే పాముపై తొడుగు దేహం, అంటే పాము కుసం ఇడిస్తుంది. పాములాగానే ఉంటుంది ఎడగొండి చూస్తే. పుట్టలో ఎలా పడి ఉంటుందో, ఆ విడువబడిన కుసం పుట్టలో ఎలా పడి ఉంటుందో అలాగే జ్ఞానదేహం కూడా వాని చేత మానసికంగా విడువబడి ప్రారంభానుసారంగా సంచరించడానికి జగత్తులో ఉంటుంది. ఇది మనం జీవన్ముక్తుడి విషయం తెలుసుకోవాల్సింది. అందరూ దీన్ని గ్రహించాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. జ్ఞానం కలుగుగానే అజ్ఞానం యొక్క దేహపతనం అయితేనో, లేక వాళ్ళు వ్యవహారం సత్తగల పదార్థాలను ఆశ్రయించి వ్యవహారం చేయకుండా ఉంటేను, వారు వెంటనే విదేహ కైవల్యం పొందితేను ఏమవుతుందో తెలుసా? వాళ్ళు సంపాదించిన జ్ఞానం వాళ్ళతోనే ఆఖరవుతుంది. అంటే వాళ్ళు వెంటనే వ్యవహారాలకు రాకుండా, అంటే జ్ఞానం కలిగిన తర్వాత వ్యవహారాలు చేయకుండా, ఏమీ లేకుండా, మనలో తిరగకుండా వాళ్ళు వెంటనే శరీరం వదిలిపెట్టి పోతే ఏమవుతుంది అంటే వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానం వాళ్ళతోనే అంతమైపోతుంది. దాన్ని వాళ్ళు ఇంకొకళ్ళకు బోధించి ఇతరులను కూడా జ్ఞానులుగా తయారు చేసే అవకాశం లేకుండా పోతుంది. జ్ఞానోపదేశం చేసే గురువులు ఉండటం కానీ, జ్ఞానం సంపాదించాలి అని ప్రయత్నం చేసే శిష్యులు కానీ, ఇలా గురు శిష్య పరంపర కానీ ఉండటం సంభవించదగిన. అలా ముక్తి పొందిన తోడనే శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లయితే ఇక ఆ జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు, ప్రబోధ చేసే గురువులు ఉండరు, తెలుసుకోవాలనుకునే శిష్యులు ఉండరు. ఇక్కడ గురు శిష్య పరంపర నశించిపోతుంది. ఇక ఆత్మజ్ఞానం అనేది ఎక్కడ ఉందో అర్థం కాకుండా పోతుంది. అజ్ఞానులు జ్ఞానులు కావటం ఇక ఉండదు. అందరూ సంసారంలో పడి సస్తూ పుడుతూ సతమతం అవుతూ ఉండాల్సిందే. జ్ఞానులు జ్ఞానం పొందగానే దేహాన్ని విడిచిపెట్టి చచ్చిపోవటం అనేది జరగటం లేదు. వారు ఈశ్వర కటాక్షం చేత ఇతరుల కోసం, ఇతరుల జ్ఞానదీపం వెలిగించడం కోసం ఈశ్వరాజ్ఞ చేత జీవిస్తుంటారని శాస్త్రం బోధిస్తుంది. కనుక జ్ఞానం చెంత చేరి శ్రవణ మననాది అభ్యాసం చేసి జ్ఞానం పొంది ఈ సంసార సాగరాన్ని తరించగల శక్తిని ప్రసాదించమని ప్రతిదినం పరితాపంతో పరమేశ్వరుని మన అందరం ప్రార్థించుదాం. ఇక్కడ ఇక అవాంతర వాక్యాలు, ఈశ్వరుడు సృష్టి, వీటిని చూద్దాం. ఇదంతా సృష్టి సత్యంగా ఉన్నది. ఎవరో ఈశ్వరుడు చేస్తున్నాడు అనుకునే మందమతుల కోసం చెప్పబడేది మాత్రమే. అసలు విషయం ఏమిటో ఎన్నడూ మరోకూడదు. అదేమిటంటే సృష్టి లేనే లేదు, మాయా నాస్తి, మాయా కార్యాధికం నాస్తి, ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే, అసలేమీ లేదు. మాయ నాస్తే జగత్తే లేదు, మాయ చేసిన కార్యమే లేదు, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఒకటే ఒక బ్రహ్మస్వరూపం ఉంది. నేహనాస్తికించిన ఇదే పరమార్థం. ఈ పరమసత్యం, దీన్ని ఉపనిషత్తుల్లోని మహావాక్యాలు అన్నీ చెప్తున్నాయి. ఈ పరమసత్యం బుర్రకెక్కని మందమతుల కోసం సృష్టి ఉంది అనుకునే మూడో రకం వాళ్ళ కోసం పైమెట్టు నుంచి దిగి ఉపనిషత్తుల్లోని కొన్ని అవాంతర వాక్యాలు
సృష్టి ఉంది, జీవుడున్నాడు, వాటిని ఈశ్వరుడే చేశాడు, ఇంకెవరు చెయ్యలేదు అని బోధిస్తున్నాయి. ఎందుకు? అజ్ఞానుల కోసం, జ్ఞానుల కోసం కాదు. సృష్టి అసలు లేదు, జీవుడు అసలు లేడు, మాయ లేదు. అయితే ఎందుకు మాయ ఉందంటున్నారు? ఈ మాయ జగత్తును సృష్టించింది అంటున్నారు, జగత్తు ఉంది అంటున్నారు. ఎందుకు? అజ్ఞానుల కోసం. ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టించాడు, మాయ ఈ సృష్టిని ఆడిస్తుంది అని చెప్తున్నారు. జీవుడు అనేవాడు ఒకడున్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఇంకెవరు దీన్ని చెయ్యలేదు అని బోధిస్తుంది. సృష్టిని, జీవుణ్ణి ఈశ్వరుడు చేశాడని బోధించే వాక్యాలను అవాంతర వాక్యాలు అంటారు. ఈ అవాంతర వాక్యాలు ఇవి. సృష్టి ఎలా సంభవించిందో చెప్తున్నవి. మొదట అలా చెప్పి వారు కొంత అభ్యాసం చేసిన తర్వాత, బుద్ధి వికసించిన తర్వాత అసలు సృష్టి లేదనే మహావాక్యార్థాన్ని తెలుసుకోగల అర్హత కలిగిన తర్వాత ఇక్కడ దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సృష్టి ఎలా సంభవించిందో, మొదట సృష్టి ఇలా పుట్టిందయ్యా, ఇలా పెరుగుతుందయ్యా, భగవంతుడే దీన్ని చేస్తున్నాడు, ఇదంతా నమ్మాలి అని మొదట అలా చెప్పి వారు కొంత అభ్యాసం చేసిన తర్వాత, బుద్ధి వికసించిన తర్వాత అసలు సృష్టి లేదనే చెబుతుంది మహావాక్యం. కానీ సృష్టి లేదని మొట్టమొదటి చెబితే నమ్ముతారా ఎవరన్నా? ఎవరు నమ్మరు. అందుకని ముందర ఉందని చెప్పాలి, దేవుడే దీన్ని సృష్టించాడు అని చెప్పాలి. అయితే మనసు వికసించే విషయం అర్థం అయ్యే కొద్దీ, మనసు వికసించిన తర్వాత, జ్ఞాన ప్రకాశం కలిగిన తర్వాత సృష్టి లేదని చెప్పాలి. మరి బ్రహ్మసత్యం జగన్మిథ్య అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. అప్పుడు బ్రహ్మసత్యం జగన్మిథ్య అని ఉపనిషత్తులు చెబుతుంది. ఎప్పుడు? తెలుసుకున్న తర్వాత, విజ్ఞానం కలిగిన తర్వాత అప్పుడైతే నమ్ముతాడు బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే. ఇప్పుడు ఎంత ఉపదేశాలు చేసినా నమ్మలేదు, మనసు నమ్మలేదు, మన అపోహ, మన భ్రమలు, కానీ మనసు మాత్రం నమ్మదు. తీరా దాని దగ్గర పోయేటప్పటికి నమ్మే కూర్చుంటుంది ఉందని. అందువల్ల కనుక ఈ అవాంతర వాక్యాల్లో చాందోగ్య ఉపనిషత్తులో, ముండక ఉపనిషత్తులోను ఉన్న కొన్ని వాక్యాలను మనం విచారిద్దాం. చాందోగ్య ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో తండ్రి అయిన ఉద్దాలకుడు కుమారుడైన శ్వేతకేతువునకు పరబ్రహ్మతత్వాన్ని, జగత్తు యొక్క సృష్టిని గురించి ఉపదేశించాడు. ఎలా? సత్ అని చెప్పబడే బ్రహ్మం సజాతి విజయతీయ సగతభేద రహితమైన బ్రహ్మం అంటే నిరాకారం, నిరవయం అనగా ఏ భాగాలు, తల, కాలు, చెయ్యి మొదలైన అవయవాలు లేని బ్రహ్మం ఈ కనబడే జగత్తు యొక్క సృష్టికి పూర్వం ఒక్కటంటే ఒకటైన బ్రహ్మం ఉండేది, రెండవది లేదు. ఆ బ్రహ్మమునకు అనేక శక్తులు ఉన్నాయి. అందులో మాయాశక్తి ఒకటి. ఈ మాయాశక్తికి అధిష్టానం ఆశ్రయమైన బ్రహ్మం. బ్రహ్మమే ఈ మాయాశక్తికి అధిష్టానం. మరి చూడు, ఇక్కడ బ్రహ్మానికి అనేక శక్తులు ఉన్నాయట, దాంట్లో ఈ మాయాశక్తి ఒకటట. ఇక ఈ మాయాశక్తి జగత్తంతా సృష్టించేలా ఆడిస్తే ఏజిస్తుంది మనల్ని. మరి ఇటువంటి శక్తులు, ఇంకా మాయాశక్తులు ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర. మరి మాయ ఉండటానికి నెలవైన బ్రహ్మం, మాయా విశిష్టమైన
ఆ మాయాశక్తితో కూడి ఆ మాయాశక్తితో కొంత పని చేద్దామని సంకల్పించి తలంచి మాయతో కూడిన బ్రహ్మం మాయతో కూడినందువల్ల ఈశ్వరుడు అనే పేరు కలిగినదై బహుశ్యాం ప్రజాయేయ తాను సూక్ష్మరూప ప్రపంచంగాను భగవంతుడు మాయతో కలుసుకొని మాయతోనే ఆడుతున్నాడు. బ్రహ్మం మాయతో కూడినందువల్ల ఈశ్వరుడు అనే పేరు వచ్చింది ఆయనకి, ఈ బ్రహ్మానికి. అప్పుడు తాను సూక్ష్మరూప ప్రపంచంగాను నానా విధాలైన స్థూల రూప ప్రపంచంగాను కావాలని